హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. అండ్ ఫైనలీ మొత్తానికైతే మన ధనుష్ గారిది రాయన్ మూవీ ఫైనల్ గా రిలీజ్ అయిపోయింది. అండ్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ మూవీకి రైటర్ అండ్ డైరెక్టర్ మన ధనుష్ గారు. చాలా మంది అనుకోవచ్చు ధనుష్ గారికి డైరెక్షన్ లో ఇది ఫస్ట్ మూవీ ఏమో అని చెప్పేసి. అసలు కాదు, ఇది సెకండ్ మూవీ. ఆల్రెడీ ధనుష్ గారు అప్పుడెప్పుడో పవర్ పాండ్యన్ అనే ఒక మూవీ ఆల్రెడీ తీసేశారు. మరి ఖాళీ ఉన్నప్పుడే ఆ మూవీ అయితే చూసేసేయండి, చాలా బాగుంటుంది ఆ మూవీ. మరి ఆ మూవీ చూస్తేనే ధనుష్ గారికి ఉన్న రైటింగ్ టాలెంట్ ఏంటో అండ్ డైరెక్షన్ టాలెంట్ ఏంటో సింపుల్ గా తెలిసిపోతుంది. మరి ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ తన 50th ఫిల్మ్ కి తనే డైరెక్షన్ చేసుకోవడం జరిగింది. అండ్ తను డైరెక్షన్ చేయడమే కాదు, ఫైనల్ గా రిలీజ్ కూడా అయిపోయింది ఈ రోజే. మరి అసలు ఈ రాయన్ మూవీ ఎలా ఉంది, మూవీ బాగుందా లేదా, అసలు మనం ఈ మూవీని థియేటర్ లో చూడొచ్చా లేదా అని చెప్పేసి ఇలాంటి డౌట్స్ చాలా మందికి అయితే ఉంటాయి. మరి వాటి అన్నిటి గురించి కంప్లీట్ గా రివ్యూలో మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ ని చూడడానికి వచ్చిన వాళ్ళు డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కానీ లేదంటే మూవీకి సంబంధించిన రివ్యూస్ కానీ వస్తూనే ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. మరి రాయన్ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే నచ్చింది గైస్. ఎందుకంటే ధనుష్ గారి మూవీస్ లో ఈ మధ్య కాలంలో వచ్చిన మూవీలో చాలా బెటర్ మూవీ అని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే తన యాక్టింగ్ కి తగిన మూవీస్ అయితే అవి అసలు కాదు, కానీ తన యాక్టింగ్ ఏంటో తన పర్ఫార్మెన్స్ ఏంటో తెలిసిన వాళ్ళకి ఈ మూవీ చూసాక అయితే మళ్ళీ ధనుష్ గారు అయితే కంబ్యాక్ బాగానే ఇచ్చారని చెప్పేసి గట్టిగా ఫిక్స్ అయిపోతారు. అండ్ సందీప్ కిషన్ గారు కూడా ఈ మూవీలో అయితే ఉంటారు. తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీలో బాగుంటుంది. మరి ఈ మూవీలో హైలైట్ ఏంటంటే ధనుష్ గారు యాక్టింగ్ అండ్ తన ఫైట్ సీక్వెన్స్ ఉంటాయి కొన్ని, నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ అనిపిస్తాయి డెఫినెట్ గా థియేటర్ లో మీకు చూస్తున్నప్పుడు. అండ్ ఈ మూవీలో ఫ్యామిలీ ఎమోషన్ ని కూడా అయితే బాగానే గట్టిగానే వాడారు. అండ్ ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కూడా అయితే చాలా బాగా అనిపించింది. అండ్ ఈ మూవీలో స్టార్ క్యాస్ట్ గురించి చెప్పాలంటే చాలా మంది అయితే ఉంటారు. అండ్ ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా అయితే చాలా బాగా అనిపించింది. కొన్ని చోట్ల అంతలా అయితే ఇంప్రెస్ చేయలేకపోయినప్పటికీ కొన్ని సీన్స్ లో అయితే చాలా బాగానే వర్కౌట్ అయింది ఆ బీజిఎం మాత్రం. మరి నేను మ్యూజిక్ విషయంలో ఇంకా ఎక్కువ ఎందుకు ఎక్స్పెక్ట్ చేశానంటే ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్షన్ చేసింది ఏఆర్ రెహమాన్ గారు. మరి డెఫినెట్ గా ఏఆర్ రెహమాన్ గారు చేశానంటే మ్యూజిక్ పైన హోప్స్ అయితే చాలా ఎక్కువనే ఉంటాయి. కానీ కొన్ని చోట్ల దాన్ని అయితే రీచ్ అవ్వలేకపోయిందేమో అని చెప్పేసి అనిపించింది. అండ్ ఈ మూవీని థియేటర్ లో చూసిన వాళ్ళకి కూడా బీజిఎం ఎలా అనిపించిందో, సాంగ్స్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. మరి ప్రతి ఒక్కరు యాక్టర్ పర్ఫార్మెన్స్ కూడా అయితే ఈ మూవీలో చాలా బాగానే వర్కౌట్ అయింది. ఎస్జే సూర్య గారు కానివ్వండి లేదంటే సందీప్ కిషన్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరికి చాలా బాగా అనిపిస్తాయి. మరి మూవీకి మెయిన్లీ హైలైట్ అంటే డెఫినెట్ గా ధనుష్ గారే. మరి ఎందుకు ధనుష్ గారు హైలైట్ అని చెప్పేసి చెప్తున్నానంటే తన యాక్టింగ్ తోని ఎవరినైనా మాయ చేయగలడు డెఫినెట్ గా. అండ్ తను చేసే క్యారెక్టర్ రోల్స్ కానివ్వండి లేదంటే తను చేసే ఆ స్క్రిప్ట్ సెలెక్షన్స్ కానివ్వండి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మరి అదే ఈ మూవీలో వర్కౌట్ చేశాడని చెప్పేసి నాకు ఖచ్చితంగా అనిపించింది. అండ్ మీకు కూడా ఈ మూవీ చూసాక అదే ఫీల్ అవుతారు మీరు అందరూ కూడా. మరి మూవీలో కొన్ని ఫ్లోస్ ఉన్నాయి, వాటన్నిటిని అయితే సింపుల్ గా అయితే ఇగ్నోర్ చేయొచ్చు. కొద్దిగా స్టోరీ టెల్లింగ్ లో కానీ లేదంటే కొన్ని ల్యాక్ సీన్స్ ని వాటన్నిటిని ఇగ్నోర్ చేసే మూవీ మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. మరి మాస్ ఆడియన్స్ కి ధనుష్ గారిని మాస్ రోల్ లో చూడాలనుకున్న వాళ్ళకు మూవీ ఇంకా బాగా నచ్చుతుంది. ఇప్పటికే ఈ మూవీని థియేటర్ లో ఎంతమంది చూసారో లేదో, ఎంతమందికి ఎలా అనిపించిందో డెఫినెట్ గా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు చెప్పడం మర్చిపోకండి. అండ్ ఈ మూవీని థియేటర్ లో చూడాలనుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఖచ్చితంగా అయితే వెళ్ళైతే చూడండి. మూవీ డెఫినెట్ గా నచ్చుతుంది అందరికి. ఇంతవరకు మన వీడియోని చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదా మన ఛానల్లో మూవీకి సంబంధించిన అప్డేట్స్ కంటెంట్స్ వస్తూనే ఉంటాయి కాబట్టి. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోవడం అసలు మర్చిపోకండి.